అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అడబాల అప్పారావు గారు రచించిన అవును అర్థమైంది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అత్తయ్య, స్టవ్ మీద అన్నం పెట్టాను. కుక్కర్ 4 కూతలు రాగానే కట్టేయండి. నేను స్నానానికి వెళ్తున్నాను అంది కోడలు తులసి. సరే అంది హాల్లో కుర్చీలు సర్దుతూ పార్వతమ్మగారు. అప్పుడు సమయం ఉదయం 9 కావస్తోంది. పిల్లలిద్దరు స్కూల్కెళ్ళిపోయారు. వాళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపించేటప్పటికి 8:30. ఆ తర్వాత కాస్త కాఫీ తాగి స్నానానికి బయలుదేరింది తను. స్నానం చేసి బయటకొచ్చేటప్పటికి పార్వతమ్మగారు కుక్కర్ కట్టేసింది. ఆపై భర్త సురేష్ అన్నం తిని ఆఫీస్కి బయలుదేరాడు. అప్పుడు సమయం 10. కాస్త తీరిక దొరికింది తులసికి. తీరికంటే పెద్దగా రిలాక్స్ అవ్వడానికేం లేదు. ఇంకా నిన్న విడిచిన బట్టలు కుప్పలుగా పడి ఎదురుచూస్తున్నాయి. మమ్మల్ని ఎప్పుడు పునీతం చేస్తావు అన్నట్లు. ఇదిగో నీ పని మీదే ఉంటానని ఓ హామీ పడేసింది తులసి. పార్వతమ్మగారికి 2 సంతానం. భర్త పోయి 5 ఏళ్లయింది. అప్పట్నుంచి ఆవిడ కొడుకు దగ్గర కొంతకాలం, కూతురు దగ్గర కొంతకాలం ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. అత్తగారు కూడా ఉండటంతో 2 నెలల నుంచి తులసికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇంతటి మహానగరంలో జనారణ్యంలో ఆత్మీయంగా పలకరించేవారెవరు? చుట్టూ నీళ్లే ఉన్నా తాగడానికి గుప్పెడు నీళ్లు కరువన్నట్టు చుట్టూ ఇంతమంది జనమున్నప్పటికీ నా అన్నవాళ్లు లేనప్పుడు అదో పెద్ద వెలితే. అత్తగారు వచ్చినప్పటి నుంచి కాస్త మనసుకు నిండుగా ఉంటోంది. ఆమె మీద తానేమి పనిభారం మోపదు. తనంతట తాను కల్పించుకుని ఏ పనైనా చేస్తే మాత్రం కాదనదు. ఓ పట్టాన పార్వతమ్మగారు కూతుర్ని వదిలిపెట్టి రాదు. వైజాగ్లో కూతురి దగ్గర ఉంటున్న తనను కొడుకు బలవంత పెడితే వచ్చింది ఓ 4 నెలలు ఉండిపోవటానికి. కూతురంటే ఆవిడికి ఎక్కువ అభిమానం కాబోలు అనుకుంటూ ఉంటుంది తులసి. హాల్లో సెల్ ఫోన్ మోగుతోంది. ఫోన్ తీయండి అత్తయ్య అంది తులసి బట్టలు పిండుతూ. పార్వతమ్మ ఫోన్ అందుకొని, ఎవరు? నువ్వా? ఎలా ఉన్నావురా? ఈవేళ కాలేజీకి వెళ్ళలేదా? అమ్మ ఏం చేస్తోంది? పార్వతమ్మగారి కంఠంలోనూ ముఖంలోనూ ఆనందం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తులసికి అర్థమైంది ఆ ఫోన్ ఎక్కడ్నుంచొచ్చిందో. అది తన ఆడపడుచు ఇంటి దగ్గర నుంచి. ఆ మాటల్ని బట్టి ఆ ఫోన్ చేసింది తన ఆడపడుచు కొడుకు సుదీప్ అని అర్థమైంది. అక్కడ్నుంచి ఫోన్ వచ్చినప్పుడు మాత్రమే మామూలుగా పార్వతమ్మగారి గుండెల్లో ఆనందం గొంతులోనూ కళ్లల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కూతురంటే ఆవిడకున్న ప్రేమ అలాంటిది. అల్లుడు వైజాగ్లో ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫోన్ పెట్టేశాక పార్వతమ్మ తన ఆనందాన్ని కోడలతో పంచుకోవటం మొదలుపెట్టింది. సుదీప్ గాడు మొన్న జరిగిన హాఫ్ ఇయర్లీ పరీక్షలో 2వ ర్యాంక్ సంపాదించాట. పార్వతమ్మ మొహంలో ఆనందం వెల్లుబికింది. తనే ఆ ర్యాంకు సాధించినంత సంబరం కనబడుతోంది ఆమె కళ్లల్లో. మొన్న జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్లో కూడా వాడికి ప్రైజ్ వచ్చిందట. వాడెంత తెలివైనవాడని. చూస్తూ ఉండు, వాడు వాళ్ళ మేనమామనే మించిపోతాడు. పార్వతమ్మ మొహం వెలిగిపోతోంది. మేనమామని మించిపోవడం అంటే తన భర్తనన్నమాట అనుకుంది తులసి. మంచిది అంది తులసి ఏ భావం వ్యక్తపరచకుండా. ఇంకా వాడు ఆటలని పాటలని చాలా వాటిల్లో ఉంటాడు. పోయినేడాది వాడి స్కూల్ డేకి వేసిన డాన్సులు సీడీ పట్టుకొచ్చాడు. చూస్తే ఎంత హుషారుగా చేశాడో వెధవ. అచ్చం చిరంజీవిలాగా చేస్తున్నాడు డాన్సులు. మురిసిపోతోంది పార్వతమ్మ. అంతేనా? వాడి చెల్లెలు దీప్తి, దాని దుంపదెగ ఏమని చెప్పాలి. 10వ తరగతి చదువుతోందా. మొన్న స్కూల్లో వ్యాసరచన పోటీ పడితే ఫస్ట్ ప్రైజ్ కొట్టిందట. అది ఇంగ్లీష్లో. చూడు, పిల్లలిద్దరూ మెరికలనుకో చెప్పుకుపోతోంది పార్వతమ్మ గర్వంగా. తులసికి ఆ పిల్లల ప్రతిభ పట్ల సంతోషం కలిగినప్పటికీ కించిత్ క్లేశం కూడా చోటు చేసుకుంది మనసులో. ఏమిటి ఈవిడ ఆనందం? నా పిల్లలు కూడా చదువుతున్నారే. అంత మెరిట్ కాకపోయినా ఏదో పర్వాలేదు. తన కొడుకు రాజేష్ సెకండ్ వచ్చాడు 10వ తరగతిలో. సుష్మా 6వ క్లాస్లో మొన్న మధ్య సంస్కృత శ్లోకాల పోటీలో 3rd ప్రైజ్ గెలుచుకుంది. ఆ విషయం చెప్పినప్పుడు అత్తగారి మొహంలో ఎంత ఉత్సాహం కనబడలేదే. కారణం ఏమై ఉంటుందబ్బా? ఏమోలే, ఎదుటివారి మనస్తత్వం అర్థం కావడం అంత తేలిక కాదు అనుకుంది తులసి. ఓ రోజు సాయంకాలం రాత్రికి కావలసిన కూరగాయలు తరిగే పనిలో పడ్డారు అత్తాకోడళ్ళిద్దరూ. పెద్దగా కూరగాయలేవి ఇంట్లో లేకపోవటంతో ఈ పూటకి సాంబారు చేసి సరిపెడదామా? పొద్దుటి కూర ఎలానూ ఉంది. 4 ఉడియాలు వేపితే సరిపోతుందిగా అంది తులసి. సరే అంది పార్వతమ్మ. అలా అని ఊరుకుంది. మా అమ్మాయి వాళ్ళింట్లో కూరగాయలకెప్పుడు లోటుండదు. వారానికి 2 సార్లైనా అల్లుడుగారు బజారుకెళ్లి తీసుకొస్తారు. రోజు ఇంటి ముందు ఆకుకూరలవి అమ్ముతూ వస్తూనే ఉంటాయి అంది.
తులసి మనసు కొంచెం చివుక్కుమంది. అక్కడికి తాము పెద్దగా ఏమీ కొనుక్కోనట్లు, అన్నీ తన కూతురింట్లోనే ఉన్నట్టు చెప్పుకొస్తుందేమిటివిడ? మొన్నటికి మొన్న పెద్దోడు స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో చిరుతిండి లేదని మారం చేస్తుంటే ఓ చిన్న సైజు ఉపన్యాసం లాంటిదిచ్చింది ఈవిడిగారు. సారాంశం ఏమిటంటే, అదే తన కూతురింట్లో అయితే పిల్లలకెప్పుడూ ఏదో ఒకటి తినడానికి సిద్ధంగా ఉంటుందని, అలా పిల్లలు మారం చేయాల్సిన అవసరం ఉండదు అని. తులసికి చిర్రెత్తుకొచ్చింది అత్తగారి ధోరణి పట్ల. అయినా తమాయించుకుంది. ప్రతి విషయంలోనూ తన కూతురి కుటుంబంతో ఓ పోలిక తెస్తుంది. వాళ్లకున్న విషయాల పట్ల ఒకంత ఆనందిస్తుంది. ఓ రకంగా ఇది తనను కించపరుస్తున్నట్లుగా అనిపించసాగింది తులసికి. అలాగని అత్తగారితో ఏమీ ద్వేషభావం లేదు తనకి. కాని కొంచెం బాధగానే ఉంది. ఎందుకు ఇవిడిలా ప్రవర్తిస్తోంది? తులసి మనసులో ఆలోచనల దుమారం రేగుతోంది. స్వతహాగా అత్తగారు మంచిదే, మరేమిటిదంతా? అలాగని తాము మెరుగ్గా ఉన్న విషయాల పట్ల ఆమెకేదైనా ఆనందమా అంటే అదీ లేదు. మొన్న మధ్య ఈ ఇల్లు ఉండగా వేరే ఫ్లాట్ కొన్నాము, అద్దెకివ్వాలనే ఉద్దేశంతో. అంతకు ముందుటేడు సిటీలో ఒక స్థలం కూడా కొన్నారు మా వారు. ఆమె కూతురు వాళ్ళు మాత్రం ఇంకా అద్దెంట్లోనే ఉంటున్నారు. పోనీ మేము వాళ్లకన్నా ఈ విషయంలోనే మెరుగే కదా, అందుకేమైనా సంతోషిస్తుందా అంటే అదీ లేదు. పైపెచ్చు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏవేవో గుట్టు తెచ్చుకుంటూ బాధగా ముభావంగా ఉన్నట్లు కనబడుతుంది. ఇది ఆవిడ ధోరణి. తులసిలో రానురాను అత్తగారి ప్రవర్తన పట్ల కాసింత అసంతృప్తి చోటు చేసుకుంటోంది. భర్త సురేష్తో ఈ విషయం అప్పుడప్పుడు ప్రస్తావించింది కూడా. సురేష్ మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకున్నాడు. పెద్దావిడ కదా, ఏదో చేతస్తాం అన్నాడు. తులసి మాత్రం తన మనసును తేలికగా సమాధాన పరచుకోలేకపోతోంది. ఏమిటి అత్తగారి ధోరణి? ఆమెకున్నది 2 పిల్లలు, కొడుకు కూతురును. కూతురు మీద ఉన్న ప్రేమ కొడుకు మీద ఎందుకు చూపలేకపోతోంది? ఇలాంటి వివక్ష ఒక తల్లికి ఉంటుందా? ఆశ్చర్యంగా ఉంది. కాని ఇది నిజం. క్రమంగా అత్తగారి పట్ల తన మనసులోని స్థానం దిగజారిపోతోంది. మరో 2 నెలలు గడిచాయి. సంక్రాంతి పండుగొస్తోంది. తులసి భర్త పిల్లలతో కలిసి పుట్టింటికి వెళదామనుకుంటోంది. పార్వతమ్మగారు కూడా కూతుర్ని చూడాలని అనుకుంటోంది. వెళతానంది. భార్యాభర్తలిద్దరూ ఒప్పుకున్నారు. సురేష్ పార్వతమ్మగారి కోసం గోదావరికి రిజర్వ్ చేయించాడు టికెట్లు. ఆమె కూతురింటికి, తులసి పుట్టింటికి ఒకేసారి బయలుదేరారు. ఇద్దరివి వేరువేరు దారులు. తులసి పుట్టింటికి చేరింది. తను, భర్త, పిల్లలు దిగగానే ఎంతో ఆప్యాయంగా తండ్రి ఎదురొచ్చి బస్టాండ్ నుంచి అందర్నీ ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిని, అన్నయ్యని, వదిలిని చూడగానే ఏదో కొత్త సత్తో వచ్చినట్లయింది తులసికి. తన మాటల్లోనే ఒక స్వతంత్రం, చొరవ చోటు చేసుకున్నాయి. ఎంతైనా పుట్టిల్లు కదా, పోయిన స్వాతంత్రం తిరిగొచ్చినట్లు, తను చిన్నపిల్లైపోయినట్లు ఏవేవో తనకే తెలియని భావాలను చోటు చేసుకుని స్వేచ్ఛగా విహరించే గువ్వలా ఆనందంగా అనిపించింది తులసికి. ఓ వారం రోజులు సెలవు తీసుకున్నాడు సురేష్. పిల్లలకు కూడా సంక్రాంతి సెలవులు. పండుగ 3 రోజులు హాయిగా గడిచిపోయాయి. అన్నయ్య, వదిన రాజ్యలక్ష్మి తనతో ఆప్యాయంగా ఉన్నారు. అన్నయ్యకు 2 మగపిల్లలు. తులసి పిల్లలతో వాళ్లు కలిసి ఆడుకునేవారు. పిల్లల మధ్య ఏమైనా చిన్న చిన్న కీచులాటలొస్తే తులసి తల్లి సీతమ్మ ఆడపిల్ల పిల్లల పక్షమే వహించేది. తులసి పిల్లల్ని ఎక్కువగా నెత్తిన పెట్టుకునేది. మాటల మధ్యలో తులసి అప్పుడప్పుడు తన తల్లిని అడిగేది, అమ్మా, వదిన నువ్వు బాగా కలిసిమెలిసి ఉంటారా అని. పెద్దగా గొడవలేమీ ఉండవు, కాని ఆమెకి నాలో ఓ విషయం నచ్చదని అర్థమైంది అంది సీతమ్మ. ఏంటమ్మా అది? ఏం లేదు, మీరెక్కడో హైదరాబాద్లో ఉన్నా నేనెప్పుడు మీ గురించి బాధపడుతూ ఉంటానట. ఎదురుగుండా ఉన్నా వాళ్లపై నాకంత అపేక్ష ఉన్నదని ఆవిడ భావం అంది. నిజమే, తను కూడా గమనించింది. అన్నయ్య పిల్లలు, అన్నయ్య సంసారం కన్నా నాపైన, నా సంసారంపైన అమ్మకు కొంచెం ప్రేమ ఎక్కువ అనిపిస్తోంది ఆవిడ ధోరణి చూస్తే అనుకుంది తులసి. కాని ఎందుకిలా? ఇదే ధోరణి తను తన అత్తగారిలో సహించలేకపోయింది. మరలాంటప్పుడు మా గురించి నువ్వెందుకు ఎక్కువ తపన పడటం? వదినకి నచ్చేటట్లు ఉండొచ్చు కదా అంది తులసి. తపనేముంది, మీరెక్కడో ఉన్నారు, నువ్వు ఆడపిల్లవి. ఓ అయ్య చేతిలో పెట్టాము. అక్కడ ఎలా ఉన్నావో ఏమో అని తల్లిదండ్రులుగా మా ఆతృత. ఆ ఆతృతలోంచి పుట్టిందే అభిమానము, ప్రేమాను వివరిస్తున్నట్టుగా అంది. అప్పుడు అర్థమైంది తులసికి తాను ఇన్నాళ్లు ఎందుకలా ఆలోచించానన్న విషయం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.